అత్యంత సందడిగా ఉండే ఒక మెట్రో స్టేషన్. సమయం ఉదయం 9 గంటలు. అసలే 2 రోజులు సెలవు. తర్వాత మళ్ళీ జీవితం. పరుగు మొదలయ్యే సోమవారమాయే. వచ్చేపోయే రైళ్లు, వాటి కోసం పరుగులు పెడుతున్న జనం. ఎవరి హడావుడిలో వారున్నారు. అలాంటి చోటుకు ఒక పెద్ద ఆయన, అలా అని మరీ ముసలాడేమీ కాదు, ఒక 50కి పైన, కాకపోతే మంచి సోగ్గాళ్ళ ఉన్నాడు. అలా వచ్చి ఖాళీగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. తల మీద టోపీని తీసి తన ఎదురుగా తిరగేసి పెట్టాడు. బ్యాగు తెరిచి తన వయలిన్ తీసి వాయించటం ప్రారంభించాడు. అక్కడి ఎవరి హడావుల్లో వారున్న జనంలో ఎవ్వరూ ఆ పెద్ద ఆయన్ని గాని, ఆయన శ్రావ్యంగా వాయిస్తున్న సంగీతాన్ని గాని పట్టించుకోలేదు. ఆయన పక్కనే కుర్చీల్లో కూర్చున్న వారు సైతం వాళ్ళ ఫోన్లు చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు. అలా నిమిషాలు దొర్లుతున్నాయి. ఎవ్వరూ పెద్ద ఆయన్ని పట్టించుకోలేదు. సరికదా ఒక్క నిమిషమైనా ఆగి అద్భుతమైన ఆయన వయోలిన్ వాదనను వినిపించుకునే ప్రయత్నం కూడా చెయ్యలేదు. ఒక్క మహిళ వెళుతూ కొన్ని చిల్లర పైసలు ఆ టోపీలో విసిరింది. ఆ తర్వాత ఇంకొందరు కూడా అలా చేశారు. మధ్యలో ఓ పిల్లాడు అమ్మ చెయ్య పట్టుకుని వెళుతూ ఆ సంగీత మాధుర్యానికి ఆకర్షితుడై అప్రయత్నంగా ఆగాలని ప్రయత్నం చేశాడు. హడావుడిగా వెళుతున్న తల్లి చెయ్యి పట్టుకుని ఈడ్చుకు వెళ్ళినంత పని చేసింది. పాపం ఇబ్బందిగా కదిలి వెళ్ళిపోయాడు. పిమ్మట మరో 4-5 పిల్లలది అదే పరిస్థితి. నిజానికి ఆ వయలిన్ మాధుర్యానికి పరిసరాలే గమ్మత్తుగా మత్తెక్కినట్లు అనిపించింది. కానీ జనాలు మాత్రం స్పందించలేదు. అలా 1 గంట సేపు హృద్యంగా వయలిన్ వాయించిన పెద్ద ఆయన ఇక చాలనుకుని ముగించి వయలిన్ బ్యాగులో సర్దుకొని బయలుదేరబోతూ టోపీలో ఎన్ని డబ్బులు పడ్డాయో చూసుకున్నాడు. $30, అంటే ఒక 2,000 రూపాయలు మన లెక్కలో. చాలా ఎక్కువ. మామూలుగా మన దేశంలో ఎంతటి మహానగరంలో హడావుడి కూడల్లో అయినా కానీ ఒక యాచకుడు రోజంతా కూర్చుని అదే పని చేసినా 30 రూపాయలు వసూలైతే ఎక్కువే. అతగాడికి ఆ రోజు గడిచినట్టే. కానీ పెద్ద ఆయన పరిస్థితి అలా కాదే. ఎందుకంటే ఆయన ప్రపంచ ప్రసిద్ధ వయలిన్ కళాకారుడు లాల్గుడి జయరామన్, ఒక భారతీయ కర్ణాటక వయలిన్ ప్లేయర్, గాయకుడు మరియు స్వరకర్త, సంగీత కళాకారుడు. అంతకంటే విచిత్రం ఏంటంటే అంతకు ముందు రోజు ఆదివారం సాయంకాలం విశిష్ట సంస్థ అదే నగరంలోని విలక్షణ ఆడిటోరియంలో అదే కళాకారుడి ప్రదర్శన ఏర్పాటు చేస్తే కలెక్షన్ ఎంతో తెలుసా? $1,000,000, అక్షరాల 70 కోట్ల రూపాయలు. టికెట్ ధర నిమిత్తం $1,000. ఆ క్షణంలో ఆ స్టేషన్లో అటువైపు వెళ్లిన ఎంతో మంది, కొందరు ఆ ప్రదర్శనకు టిక్కెట్ దొరకని వారు ఉండి ఉంటారు. ఇంకొందరైతే మనకెక్కడ దొరుకుతుందిలే అని కనీసం టికెట్ కోసం ప్రయత్నించి కూడా ఉండరు. అంత మంచి ప్రదర్శన చూసే అవకాశం లేకపోయినందుకు తమను తాము ఎంతగానో తిట్టుకొని ఉంటారు కూడా. మరి అదే వ్యక్తి ఈ రోజున అంతే గొప్పగా ప్రదర్శన ఇచ్చినప్పుడు ఒక్కరూ పట్టించుకోలేదే. అదే మరి విడ్డూరం. వాస్తవానికి అది ఓ విఖ్యాత సంస్థ ఏర్పాటు చేసిన ఈ రియాలిటీ షో. అందని దానికోసం జనం ఎంతగా అరులు చాస్తారో, సులువుగా ఉచితంగా అందింది ఎలా పులుసుకో ఎంత అలసో రుజువు చేయడానికే అదంతా. బిజీ జీవితంలో కళ్ళెదుట కనిపించే అద్భుతమైన, ఎదుటివాడి కష్టమైనా పట్టించుకొని జనం వైఖరికి నిలువెత్తు దర్పణం ఈ రియాలిటీ షో. మన దేశంలో అప్పుడప్పుడు రోడ్డు పక్క పాటలు పాడే అందగాయకులు, ముగ్గుతో వేసే అద్భుత చిత్రాలు, సముద్ర తీరాల్లో సైకత బొమ్మలు, చెప్పులు కుట్టేవాడి ఈలపాటలు మనకి పట్టవు. అదే సినిమాలో షూటింగ్లో ఏ రాజకీయ నాయకుడి మీటింగో అయితే అర్జెంటు పనులు మానుకుని కూడా గంటలు ఆగిపోతాం. విచిత్రం మనిషి నైజం. ఇది నిజం కదా. ఇంతగా పూజించే దేవుడే ఒక రోజున రోడ్డు మీద ప్రత్యక్షమైతే పగటి వేషం అని అనుకుంటాం కదా, చిత్రంగా. అందుకే ఏదైనా ఫ్రీగా వస్తే దాని విలువ తెలియదు, డబ్బు పెట్టి కొంటేనే దానికి విలువ. ఓం నమః శివాయ. కథల ప్రపంచం నుంచి గ్రహించింది ఈ కథ.